అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక అవమానం, ఒక వివక్ష, ఒక అణిచివేత, ఒక కుట్ర. ఏం కుట్ర అంటే ఈ దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలి వేలల్లో గుళ్ళు గోపురాలు కట్టించి లక్షల సంఖ్యలో చెరువులు తవ్వించి సాహిత్యానికి విశేషమైనటువంటి కృషి చేసి కళలను అభివృద్ధి పరచి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పి వీధులలో వచ్చేసి బంగారు రాసులను నవరత్నాలను పోయించి అమ్మించినటువంటి ఘనుడు ఈ దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్యం యొక్క నిర్మాత. బహుమనీయులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలన్నీ కొల్లగొట్టి మతాలన్నింటినీ మార్చి ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి క్రమంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ ధర్మాన్ని నిలబెట్టినటువంటి జగజ్జేత, ఓటమి లేనటువంటి చక్రవర్తి ఈరోజు దక్షిణ భారతదేశంలో ధర్మం అంటూ నిలబడి ఉంది అంటే కారణమైనటువంటి వ్యక్తి శ్రీ 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 కృష్ణదేవరాయల యొక్క జయంతిని ప్రభుత్వం అనేది అధికారికంగా అధికార హోదాలో ప్రకటించకపోవడం అనేది యావత్ బలిజ కాపు ఒంటరి తెలగలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక అవమానంగా భావిస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం మేము. ఎందుకంటే రాయలవారు మీ దృష్టికి కనపడలేదా, లేకపోతే ఇది మీరు చేస్తున్నటువంటి కుట్ర వివక్ష అణిచివేతలో భాగమా అని చెప్పేసి డైరెక్ట్గా నేను వచ్చేసి ఈరోజు ఈ కడపలో ఈ ప్రెస్ మీట్లో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను అంటే రాయలవారి కన్నా గొప్ప వ్యక్తి ఇంకెవరన్నా దక్షిణ భారతదేశంలో ఉంటే ఆ యొక్క వ్యక్తుల జయంతులు వర్ధంతులు మీరు నిర్వహిస్తున్నారా? అంటే ఈ యొక్క బలిజ సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి అభివృద్ధికి కారణమవుతుందని చెప్పేసి ఆ యొక్క జయంతిని వర్ధంతిని వచ్చేసి మీరు వెనకపెట్టి ఉన్నారా? తేట తెల్లం చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరి పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి ఒక జాతీయ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలిజ కాపు తెలగ ఒంటర్లందరినీ చైతన్యం చేసి ఈ యొక్క విషయం పైన అన్ని రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల నుంచి పోరాటానికి సమాయత్తం అవుతున్నారు. బలిజల యొక్క ఆగ్రహానికి గురి కాకముందే ఈ యొక్క ప్రభుత్వం అనేది సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని బలిజ కాపు తెలగ ఒంటర్ల యొక్క ఆకాంక్ష, అభీష్టము, చిరకాల స్వప్నమైనటువంటి రాయలవారి యొక్క జయంతిని అధికార హోదాలో నిర్వహించాలా అనేది మా యొక్క డిమాండు. ఆ డిమాండ్ని ఈరోజు పత్రికాభిముఖంగా మేము ఉంచుతున్నాము. మా యొక్క అభిష్టాన్ని గౌరవించి నిర్ణయం తీసుకుంటే రాబోయేటువంటి ఎలక్షన్లో మీకు వచ్చేసి మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మమ్మల్ని పక్కన పెడితే మాత్రము తీవ్రమైనటువంటి సమాధానాలు ఉంటాయి. ఈరోజు సుదీర్ఘ ఆలోచనలో బలిజ కాపు తెలగ ఒంటరిలు ఆలోచనలు పడ్డారు. ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాలకు కానీ బలిజ కాపు తెలగ ఒంటరి సామాజిక వర్గాలను వాడుకుంటూ ఎన్నో ఎలక్షన్లలో మా పాత్ర కీలకంగా మా కుల పాత్ర ఉన్నా కానీ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే పాపాన పోవడం లేదు. ఈ విషయంగానే మా రెడ్డి శేఖర్ రాయలు గారు ఆర్పీఎఫ్ మా లీడరు, మంచి వ్యక్తి. అలా ఈరోజు ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతుందంటే మనం రాయలసీమ అంతా తిరగడానికి రెడీగా మనం సమాయత్తం అవుతున్నాము. మే 20వ తారీఖు నుంచి రాయలసీమ తిరగడానికి కూడా అంత ప్రణాళిక తయారు చేసుకున్నాము. ఖచ్చితంగా రాయలసీమ అంతా తిరిగి బలోపేతం చేస్తాం. ప్రభుత్వానికి ఎన్ని ఏళ్ల నుంచో కృష్ణదేవరాయల వర్ధంతులు జయంతులు చేయమని చెప్పి నోటితో చెప్తున్నా కానీ వాళ్ళు కనీసము పట్టించుకోలేదు. ఈరోజు పేపర్లు కూడా పొద్దున్న ఈరోజు రెడ్డి శేఖర్ రాయలు గారు ఒక వారం కిందట రిలీజ్ చేశాడు. అన్ని వర్గాలకు ఏవి కులంలో కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఉద్యమాలు చేసే వాళ్ళ పేర్లు పెట్టుకొని వర్ధంతులు జయంతులు చేసేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కృష్ణదేవరాయలు అంతటి వాడు
తిరుమల దేవస్థానం అయితేమి, దేవునికడ అయితేమి, ఒంటిమిట్ట అయితే ప్రతి ఒక్క చరిత్ర గలవాడు. చెరువులు తోగినాడు. ఇప్పుడంటే డ్యాములన్నీ వచ్చినాయి, పోలవరం డ్యామ్ అని దాని మీద పెద్ద చరిత్ర చెప్తున్నారు. కృష్ణదేవరాయలు చేసిన చరిత్రను ఎందుకు ఘనంగా చెప్పుకోకుండా పోతుంది ప్రభుత్వం? దీని మీద చాలా ఆలోచన చేయాలా. ఈ దృష్టి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి ఆలోచన చేసి ప్రభుత్వానికి అందరూ కాపు బలిజేతలుగా ఎమ్మెల్యేలు అయితేనేమి, జనసేన ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు కూడా అందరూ కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దీని మీద ప్రపోజల్ పెట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి ఇది అధికారికంగా నిర్వహిస్తే మా ప్రజలు కూడా చాలా స్థిరస్థాయిగా గుండెలు పెట్టుకుంటారు. ప్రభుత్వానికి మంచి పేరు, మాకు మంచి పేరైనా కానీ మా నాయకునికి చేస్తున్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ అందరినీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు వద్దనుకుంటే కనుక మమ్మల్ని దూరం పెట్టినా మాకు ఇబ్బంది లేదు. దీని మీద త్వరలో రాయలసీమ 6 జిల్లాలు కూడా, గ్రేటర్ రాయలసీమ కూడా తిరుగుతూ ప్రణాళిక తయారు చేసి మాకు ఈడబ్ల్యూసీ కింద ఇస్తామని చెప్పిన 5% రిజర్వేషన్ కూడా దాన్ని కంఠాపదంగా అడుగుతున్నాం. దీని కార్యాచరణ పూర్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.